కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. చావో రేవో చెలో అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. జూలై 26వ తేదీ నుంచి ఈ నిరవధిక పాదయాత్రను ప్రారంభిస్తానన్నారు. ఈ వివరాలతో కూడిన ఓ లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు ముద్రగడ పద్మనాభం. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ 2 ఏళ్ల కిందట లేఖ రాసిన చంద్రబాబు స్పందించడం లేదని విమర్శించారు ఆయన. తాను లేఖ రాసి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 26వ తేదీ నుంచి కిర్లంపూడి నుంచి పాదయాత్ర చేస్తానని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. చావో రేవో చెలో అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. జూలై 26వ తేదీ నుంచి ఈ నిరవధిక పాదయాత్రను ప్రారంభిస్తానన్నారు. ఈ వివరాలతో కూడిన ఓ లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు ముద్రగడ పద్మనాభం. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ 2 ఏళ్ల కిందట లేఖ రాసిన చంద్రబాబు స్పందించడం లేదని విమర్శించారు ఆయన. తాను లేఖ రాసి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 26వ తేదీ నుంచి కిర్లంపూడి నుంచి పాదయాత్ర చేస్తానని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. జూలై 26వ తేదీ నుంచి ముద్రగడ తలపెట్టిన పాదయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఎటువంటి కార్యాచరణ తీసుకుపోతున్నారు ముద్రగడ? అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ముద్రగడ ఈ కాపుల్ని బీసీలు చేర్చాలంటే ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమంలోనే ప్రభుత్వానికి అనేక లేఖలు రాశారు. చంద్రబాబు నాయుడు కూడా బీసీ కమిషన్ మంజునాథ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ మొత్తం 13 జిల్లాల్లోనే పర్యటించింది. అలాగే పల్స్ సర్వే కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎందుకు మీరు మేనమేసాలు లెక్క పెడుతున్నారు, కాపుల్ని బీసీల్లో చేర్చే ఉద్దేశం ఉందా లేదా, మీ ఎన్నికల హామీని నెరవేర్చేదా అంటూ కూడా ఈ రోజు మరో లేఖను చంద్రబాబు నాయుడుకి రాశారు. అయితే ఈ 1 నెల రోజుల లోపల బీసీని కాపుల్ని బీసీల్లో చేర్చుతామంటూ హామీ రాకపోతే జూలై 26 నుంచి పాదయాత్ర చేపడతామని కూడా ఆయన ఒక అల్టిమేటం ఇచ్చారు. మనం చూసుకుంటే ఇంకా ముద్రగడ ఈ 2 ఏళ్లలో కూడా అనేక సార్లు పాదయాత్ర తలపెట్టినప్పటికీ కూడా పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి ఆయన పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నారు. ఇదే నేపథ్యంలో మళ్ళీ జూలై 26 నుంచి పాదయాత్ర చేస్తాంతో ఒకసారిగా జిల్లాలో సంచలనం కలిగించింది. అలాగే పోలీసు వర్గాలు కూడా ఈ దిశగా పాదయాత్ర చేస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనం చూస్తాం. రైట్ వర్మ.